ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగులపాడు గ్రామంలో క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యమన్న నినాదంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ సినీ నటి గౌతమి పాల్గొని గ్రామస్తులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. స్క్రీనింగ్ తోనే క్యాన్సర్ విజయం సాధ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో 36,000 మంది సిబ్బందితో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ ని జయించిన గౌతమి తన అనుభవాలను తోటి మహిళలకు తెలియచెప్పేందుకు ఇక్కడికి వచ్చారని తెలిపారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకం చేసిన ఫైల్ క్యాన్సర్ పరీక్షలకు సంబంధించిందని తెలిపారు. తన తల్లి, అక్క క్యాన్సర్ కారణంగా మరణించనుందనే రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ క్యాన్సర్ తో మరణించకూడదు ఉన్న లక్ష్యంతో దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ముందుకొచ్చానని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో సన్నోల్పాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అందరూ అదేవిధంగా మన మంత్రివర్యులు వీరి ద్వారా వచ్చిన సలహాలు ఏంటంటే, మనకి కనపడకుండా మనలో వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటినే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ స్క్రీనింగ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని సొంతం చేసుకోండి. కార్యకర్తకి చక్కగా స్క్రీనింగ్ చేయించుకోండి. దీంతో పాటు ఒక్క చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఈ పక్కన స్టేజ్ సోషల్ వర్కర్ మేడం గారిని మన సభ్యులందరితో క్యాన్సర్ అవేర్నెస్ గురించి చర్చించబడిపోవడం అంతా జరిగింది. చాలామంది అయ్యయ్యో నాకు జుట్టు ఊడిపోతుంది, నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ వద్దా. ఇప్పుడు మీరందరూ ఎంత చక్కగా హ్యాపీగా నవ్వుతున్నారు. ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ మొహాలు అలాగ వెలుగుతూ ఎంతో అందంగా ఉన్నారు. నా కోరిక ఏంటంటే, ప్రతిరోజు మీరు ఇలాగే ఉండాలి. చప్పట్లు కొట్టారు, మంచిదే. కానీ ఇలాగే హ్యాపీగా కలకల్లాడుతూ ఉండాలంటే మనం కూడా కొన్ని పనులు చేయాలి. అవునా కాదా? అవునా కాదా? వెనకాల నుంచి నాకు కావాలి. సరే, నాకు క్యాన్సర్ వచ్చిందని మీ అందరికీ తెలుసు కదా. క్యాన్సర్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది అనుకుంటారు? గట్టిగా చెప్పాలి మరి. 20 సంవత్సరాలు. నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ కనిపెట్టినప్పుడు మా పాపకి 5 ఏళ్ళు కూడా నిండలే, ఇంతే ఉండిందనమాట. ఇప్పుడు కాలేజ్కి వెళ్తోంది, చక్కగా చదువుకుంటోంది. నేను తన్ని పెంచగలిగాను. తల్లిగా నేను నేర్పించాల్సినవన్నీ నేర్పించగలిగాను. ఒక స్థాయికి తీసుకొచ్చి ఆనందంగా, మనస్ఫూర్తిగా సంతోషిస్తూ, గర్వపడుతూ నేను చూడగలిగాను. ఈ మాట నేను ఎందుకంటున్నాను ఎందుకంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే కోరిక ఉంటుందా లేదా? కోరిక ఉంటుందా లేదా? మీరు నాకు జవాబు చెప్పాల్సిందే. కోరిక ఉంటుంది కదా. మీ పిల్లల్ని చక్కగా ఇలాగే పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ జీవితాలు చక్కగా హ్యాపీగా సెటిల్ అయ్యి సంతోషంగా ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చూడాలని ఉందా లేదా? మరి చూడాలని ఉంటే ఎవరు ఉండాలి? నా గొంతు వినిపిస్తుందా మీకు? వెనకాతల వినిపిస్తుందంటే నాకు సమాధానం కావాలి మీ దగ్గర నుంచి. సమాధానం రాకుండా నేను ఒప్పుకోను. మీరు ఉండాలి. ఉంటేనే జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. ఉండడం అంటే ఏదో ఉన్నాము, కూర్చున్నాము, ఏదో కదిలే అలా కాకుండా నిండుగా బ్రతకాలి. నిండుగా బ్రతకడానికి ఒకే ఒకటి మనకు కావాలి, మంచి ఆరోగ్యం. ఉద్యోగాలు, కష్టపడడం, 4 డబ్బులు సంపాదించుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అప్పుడప్పుడు ఒక సినిమా చేయడం, సినిమాకి చూడడం, ఇవన్నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవన్నీ అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే దానికి మొదటి బాధ్యత మీకే. 20 ఏళ్ళ తర్వాత, నాకు క్యాన్సర్ వచ్చిన 20 ఏళ్ళ తర్వాత, బాబు కొంచెం కూర్చుంటారా, నేను మీ ముందర నిలబడి ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారకురాలు నేనే. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారు?
నా క్యాన్సర్ని కనిపెట్టింది నేనే. అర్థం కాలేదా? అర్థమైందా? క్యాన్సర్ అనేది కొంచెం పెద్ద వయసు వాళ్ళకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే వస్తుందన్న అనుకుంటున్న ఆ రోజుల్లో నాకు ఒక 34-35 ఏళ్ళకి ఏదో తట్టింది బుర్రలో. క్యాన్సర్ అనేది ఒకటి ఉంది కదా, ఒక చిన్న టెస్టే కదా, చేసుకుంటూ పోతే ఏంటట, ఎవరిని ఉంటే కనిపెట్టి ట్రీట్మెంట్ తీసుకుని పాప కోసం నువ్వు బాగుండొచ్చు కదా అనేది నా మైండ్ వైజ్ నాకు చెప్పిందనమాట. నా మనసులో తోచింది. నా సెల్ఫ్ ఎగ్జామ్ నేను చేసుకోవడం మొదలుపెట్టాను. అంటే స్వయంగా రొమ్ము క్యాన్సర్కి ఒక టెస్ట్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం మీరు అందరూ కొంచెం డెమాన్స్ట్రేట్ తర్వాత ఆశా వర్కర్తో సహా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు కాస్త చూపించండి. మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేయగలిగిన టెస్ట్. దానివల్ల ఆ గెడ్డ ఉన్నదని నాకు తెలిసింది. ఆ గెడ్డ చేతికి తగిలిన వెంటనే క్యాన్సర్ ఉండొచ్చు, 50% క్యాన్సర్ ఉండొచ్చు అన్నది నాకు వెంటనే మనసులో తట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ఒక్కొక్క టెస్ట్ చేశారు. కొన్ని టెస్టులు ఉన్నాయి, ఒక స్కాన్ ఉంటుంది, ఒక బయాప్సీ అంటారు, పెద్ద నొప్పి అవే ఉండవు దాంట్లో. అవన్నీ ఒక్కొక్కటి చేసేటప్పటికి అవును ఇది క్యాన్సర్, అవును ఇది క్యాన్సర్, అవును ఇది క్యాన్సర్ అని వస్తూనే ఉండింది. ఆఖరికి క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కూర్చోబెట్టి నా డాక్టర్ నా దగ్గర చెప్పేటప్పటికి వినే నాకన్నా చెప్పే ఆవిడకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో, చిన్న పాప ఉందని ఆవిడకి తెలుసు, ఇంత చిన్న వయసులో ఇంత క్యాన్సర్ రావడం ఏంటని ఆవిడ బాధపడ్డారు. కానీ ఈ క్యాన్సర్ వల్ల నాకు ఎటువంటి కష్టం నష్టం జరగదు, ఎటువంటి హాని రాదు. ఈ క్యాన్సర్ వల్ల నేను ఓడిపోయి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళనన్న ఒక డెసిషన్ నేను మనసులో గట్టిగా తీసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచంలో, ఇంకా జీవితంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చూడాల్సినవి, బాధ్యతలు పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. అందుకే ఈ క్యాన్సర్ని నేను ఫైట్ చేస్తాను అన్నది నా మనసులో నేను సంకల్పం తీసుకున్నాను. ట్రీట్మెంట్ జరిగింది. ట్రీట్మెంట్ ఏంటంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాన్సర్ బట్టి ట్రీట్మెంట్ వేవేరుగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుందని కాదు, నా అనుభవం నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఎన్ని కష్టాలు దాటి, ఎన్ని సాధించి, ఎన్ని భరించి, ఎన్ని భారాలు మోసి ఈ స్థాయికి వచ్చారన్నది నేను బాగా గుర్తిస్తున్నాను. నాకు బాగా అర్థమవుతుంది. జీవితంలో ఇంత సాధించిన ఒక్కొక్క మహిళ క్యాన్సర్తో ఫైట్ చేయలేదా? క్యాన్సర్ ఏంటి మేము ముందర? క్యాన్సర్ ఏమీ లేదు, అసలు దులిపేసుకుని వెళ్ళిపోవాల్సిందే. జీవితంలో ఇంతకన్నా చాలా పెద్ద విషయాలు మీరు ఫైట్ చేశారు, గెలిచారన్న దానికి సాక్ష్యం మీరు ఇక్కడ ఉండడం. ఆ తర్వాత అయ్యా వెనకాతలు ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం? మీ అందరికీ ముందయ్య నివారణ తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు అర్లీ డిటెక్షన్తో చికిత్స ఇవ్వచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ సడన్గా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున? ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17% మరణాలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో 3వ స్థానంలో, అంటే మరణిస్తున్న వారి సంఖ్య మూడో కారణం క్యాన్సర్, ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్లో 4వ ప్రధాన కారణం క్యాన్సర్. 9.83% మంది మరణాల్లో క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ఒక 2022లోనే 24 లక్షల మంది క్యాన్సర్ బారిన పడితే ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది చనిపోయారు. దాంట్లో వేల సంఖ్యలో పిల్లలు కూడా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా 75,500 క్యాన్సర్ బారిన ఆ ఒక్క సంవత్సరంలో పడితే దాంట్లో 40,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు అర్థం చేసుకోండి ఎంత తీవ్రత ఉందనే విషయం. ఇంత మహమ్మారిని
గుర్తించాలి. అందుకని ఎన్సీడీలు చేస్తున్నాం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. గతంలో ఏంటి కొత్తగా ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్, గతంలో మన ఫోకస్ అంతా కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఉండేది, సంక్రమించే వ్యాధుల మీద దృష్టి పెట్టేవాళ్ళం. కుష్టు అని, టీబీ అని, ఇతరత్ర హెచ్ఐవి అని, ఇటువంటి వాటి మీద, సంక్రమించే వ్యాధుల మీద ఇప్పుడు వాటిని మనం నియంత్రణలో తెచ్చుకోగలిగాం, కట్టడిలోకి తెచ్చుకోగలిగాం. మన ముందు ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే ఇవాళ ఈ అసంక్రమిత, అంటే వ్యక్తుల ద్వారా సంక్రమించిన వ్యాధుల కారణంగా, వీటికి ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు, మనం జీవన శైలిలో మార్పులు, లేదా వాతావరణ మార్పులు, లేదా మన ఆహార అలవాట్లు, వీటి కారణంగా ఈ ఎన్సీడీలు బారిన పడిన, అసంక్రమిత వ్యాధులు బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. మనం ఈ ఇటీవల రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే, ఈ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీలో 9 మందిలో ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడతారనేది. ప్రతిరోజు మీకు తెలుసా ఈ దేశంలో 1600 మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. దాంట్లో 200 మంది, ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, 200 మరణాలు కేవలం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారణంగా, సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రతిరోజు 200 మంది చనిపోతున్నారు. ఏంటి ఈ మంత్రి వచ్చాడు, ఈడు వచ్చి భయపెడుతున్నాడు, ఏంటి పెద్ద పెద్ద సంఖ్యలు చెప్తున్నాడు, అంతమంది చనిపోతున్నారు, ఇంతమంది చెప్తున్నారు అని. నేను అందుకనే ముందు ఆ తీవ్రత ఏంటో తెలిస్తే దాని తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి మనం ఆలోచిస్తాం. మనం ముందు పెంచి ఉన్న ప్రమాణం ఏంటి, మన ముందు మనకు తెలియకుండానే ఉంటున్న సవాల్ ఏంటి, మనం గుర్తించాలి. ఆ గుర్తించడం కోసం ఇవాళ స్క్రీనింగ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. నవంబర్ 14వ తేదీ మొదలు పెడితే ఇవాళ 3 నెలలు దాటింది. ఇప్పటికీ 95 లక్షల మందికి మనం స్క్రీనింగ్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా. 95 లక్షల మందికి అంటే 25% కూడా చేయలే. మేము మొదట్లో పెట్టుకున్న టార్గెట్ 6 నెలలు. 6 నెలల్లో 4,07,00,000 మందికి అందరికీ స్క్రీనింగ్ చేయాలనుకున్నాం. ఏది ప్రధానంగా డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి ఎలా చేస్తున్నారు, క్యాన్సర్, ముఖ్య క్యాన్సర్ అయిన 40% క్యాన్సర్లు, ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంటారు ఎక్కువ మంది. అందుకని వాటిని ఈజీగా గుర్తించడం కూడా సులువు కాబట్టి వాటిని ప్రధానంగా దృష్టి పెట్టి వాళ్ళ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 3 నెలలు దాటిపోయినా కూడా లక్ష్యం మేము సగం కూడా 50% కూడా చేరల, ఇంకా 25% దగ్గరలోనే ఉన్నాం. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద అవగాహన కల్పించాల్సి ఉంది. అవగాహన కల్పించాలంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అవగాహన ఎందుకు కల్పించాలా? నేను చెప్పిన క్యాన్సర్లు ఉన్నాయి చూసారా, ఇవి 63% క్యాన్సర్లని మనం నివారించుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. నెంబర్ 1. 37% మాత్రమే జన్యుపరమైన ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం. దానికి కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ జన్యుపరమైన మార్పిడులు తీసుకొచ్చి ఆ జన్యుపరం సంబంధించిన క్యాన్సర్లను కూడా నివారించుకునే అవకాశం భవిష్యత్తులో వస్తుందేమో మనకు తెలియదు. శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ 63% మనము నివారించుకోదగ్గ ఉన్నాయి. దాంట్లో కొద్ది ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జీవన శైలి మార్చుకోవడం, వ్యాయామం చేయడం. నేను చెప్పినట్టుగా 95 లక్షల మంది మనం పరీక్షలు నిర్వహిస్తే ఎన్సీడీ గురించి మాట్లాడుతున్నాం కదా, ముందు మేము క్యాన్సర్ ఒకటే అనుకున్నాం దీని మీద. కానీ గౌతమి గారు చెప్పారు, లేదు ఎన్సీడీలు 3కి సంబంధించినవి కూడా ప్రమాదకరమైనవే కదా, కాబట్టి మనం హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా దీంట్లో చేద్దామన్నారు. అందుకని వీటిని కూడా చేర్చాం. 95 లక్షల్లో 7,87,000 మందికి హైపర్ టెన్షన్ ఉంది, బీపీ ఉంది. ఇప్పుడే చెప్పారు డాక్టర్ గారు, ఆ బీపీ కారణంగా వచ్చే ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో పెరాలసిస్ రావచ్చు, లేదా గుండె జబ్బు రావచ్చు. 7,70,000 మందికి డయాబెటీస్, అంటే అనుమానిత కేసులు, ఇవి అనుమానిత కేసులు. 7,72,000 మందికి డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ అంటే మీకు తెలుసు, దాని కిడ్నీల మీద ప్రభావం ఉంటుంది, గుండె మీద ప్రభావం ఉంటుంది, తెలియకుండానే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, రకరకాల కాంప్లికేషన్స్ వాటి కారణంగా వస్తాయి. ఇప్పటికే డయాబెటీస్, హైపర్ టెన్షన్ 33 లక్షల మంది కేసులు ఆల్రెడీ ఉన్నారు. 32 లక్షల కేసులు డయాబెటీస్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా ఇప్పుడు చేసిన 95 లక్షల్లోనే కొత్తగా ఇన్ని అనుమానిత కేసులు వచ్చాయి. సరే, వాటితో పోలిస్తే, క్యాన్సర్తో పోలిస్తే ఈ హైపర్ టెన్షను లేదా డయాబెటీస్ అంత తీవ్రమైనవి కాదు, వాటిని మనం జాగ్రత్త చేసుకోవచ్చు. అది వచ్చినా సరే వాటిని నియంత్రణలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ క్యాన్సర్ అలా కాదు. క్యాన్సర్ మనం గుర్తించకపోతే సరైన చికిత్స అందించే అవకాశం లేదు. అది ఇనిషియల్ స్టేజెస్లో గుర్తించగలిగితేనే మనం చికిత్స అందించడానికి అవకాశం ఉంది, ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. మేము చెప్పిన 95 లక్షల దీనిలలో పరీక్షలు చేస్తే అనుమానిత కేసులు, ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఉన్న వాళ్ళు 37,000 మంది అనుమానిత కేసులు వచ్చాయి.
గర్భాశయ ముఖద్వారం కేసులు 26,200 కేసులు వచ్చాయి. రొమ్ము క్యాన్సర్ ఉన్న కేసులు 25,000 చిల్లర కేసులు వచ్చాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా. జిల్లాలో ఎంత నెంబర్ అనేది కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు కాసేపు ముందు. ఈ జిల్లాలో ఇన్ని పరీక్షలు చేశాం, ఇంతమందికి అనుమానిత కేసులు వచ్చాయని చెప్పి. ఇక్కడ కూడా మీ ఊర్లో కూడా